మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలకు నీటి తిప్పలు వచ్చాయని, తమ పాలనలో నీటికి ఇబ్బంది రానివ్వలేదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని కార్పొరేటర్ సత్తార్ హెచ్చరించారు. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో ఒక చీకటి రోజు. ఎందుకంటే గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు నీటి సరఫరా ఆగిందంటే ఈరోజు పాలక వర్గం అధికార నిర్లక్ష్యం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చారు, ఎంతో మంది ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళు యుద్ధ ప్రతిపాదన పనిచేయడం చేసి 24 గంటల నీళ్లు అందించే చరిత్ర ఉంది వాళ్ళది. ఈ మంచిర్యాల చరిత్రలో ఇవాళకి 6వ రోజు నీళ్ళు లేక. ముఖ్యంగా ఏంటంటే మంచిర్యాల పట్టణంలో 45% నల్ల మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రజలు. వాళ్లకు డబ్బు పెట్టి కొనే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణమే ఎమర్జెన్సీ కింద పనులు చేయించి మిషనరీ పెంచి, మ్యాన్ పవర్ పెంచి ఆ నీటి సరఫరా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఒక్క జేసీబీతో పని నడుస్తుంది. ఇవాళ ఉంది, మీకు కూడా చూపిస్తాను. ఏంటిదంటే 4 జేసీబీ 3 జేసీబీ చెప్పారు. ఒక్కో రోజు ఏమో 2 జేసీబీలు 3 జేసీబీలు వచ్చినాయి. ఈ రోజు ఒక్క జేసీబీతో పని చేసి